ఏది నిజం? న్యూస్ ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. ఇది మన ఛానల్. ఇప్పటి వరకు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 నుంచి 18 వరకు తెలుసుకున్నాం. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఏంటి, సమానత్వం అంటే ఏంటి, మన సమాజంలో ఎలాంటి వివక్ష ఉండకూడదు, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకున్నాం. మిగతా ఆర్టికల్ గురించి కూడా మనం మరో వీడియోలో తెలుసుకుందాం. కానీ ఈరోజు మాత్రం మనం మరో ముఖ్యమైన విషయంపై మాట్లాడుకుందాం. ఈరోజు ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే పాలన గురించి. పాలన అంటే కేవలం ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ లేదా అధికారులు మాత్రమే కాదు. పాలన అంటే మన చుట్టూ ఉన్న వ్యవస్థ. మన ఊరికి రోడ్డు ఎలా వస్తుంది, మన గ్రామానికి తాగునీరు ఎలా వస్తుంది, మన ప్రాంతంలో పారిశుద్ధ్యం ఎవరి బాధ్యత, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు సరియైన వసతులు సౌకర్యాలు ఉన్నాయా, ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందుతోందా, మన సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు దానికి స్పందన వస్తుందా, ఇవన్నీ పాలనలో భాగమే. ఎందుకంటే ప్రభుత్వం అంటే మనకు దూరంగా ఉన్న ఒక వ్యవస్థ కాదు, ప్రజల నుంచి ఏర్పడిన వ్యవస్థ, ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థ. అందుకే ఒక సామాన్యుడిగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ప్రభుత్వం మన కోసం ఏం చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మన ప్రాంతంలో ఒక సమస్య ఉందనుకోండి, రోడ్డు పాడైపోయింది లేదా డ్రైనేజీ సమస్య ఉంది, లేదంటే త్రాగునీరు సరిగ్గా రావడం లేదు, వీధి దీపాలు వెలగడం లేదు, పాఠశాలలో సౌకర్యాలు లేవు, ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాలు లేవు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ముందుగా ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఫిర్యాదు చేసిన తర్వాత దాని పరిస్థితి ఏంటి? సమస్య పరిష్కారం కాకపోతే తర్వాత ఏ అధికారిని సంప్రదించాలి? ఇవి తెలుసుకోవడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతే. ఎందుకంటే మన సమస్యను చెప్పకుండా వ్యవస్థను తప్పుపట్టడం ఒక విషయం, సమస్యను అధికారికంగా తెలియజేసి దానికి పరిష్కారం కోసం ప్రశ్నించడం మరో విషయం. మన హక్కులు మనకు ఎంత ముఖ్యమో మన బాధ్యతలు కూడా అంతే ముఖ్యమైనవి. అధికారులను ప్రశ్నించడం అంటే వారితో గొడవ పడటం కాదు. ప్రశ్నించడం అంటే ప్రజల తరపున సమాధానం కోరడం. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం జరుగుతోంది, దీనిపై ఏ చర్య తీసుకుంటున్నారు, ప్రజలకు ఈ సౌకర్యం ఎందుకు అందడం లేదు అని అడగడం తప్పు కాదు. అయితే మన ప్రశ్నకు ఆధారం ఉండాలి, మన మాటకు వాస్తవం ఉండాలి. ఎవరినైనా నిందించే ముందు నిజాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఆరోపణ చేయడం చాలా సులభం, కానీ ఒక నిజాన్ని నిర్ధారించి ప్రజల ముందు పెట్టడం చాలా బాధ్యతతో కూడిన పని. అందుకే మనం కూడా మారాలి. ఎవరో ఒకరు వచ్చి మన సమస్యను పరిష్కరిస్తారు అని ఎదురు చూడటం మాత్రమే కాకుండా మన సమస్య ఏంటి, దాని పరిష్కారం ఎవరి బాధ్యత, ఎవరిని సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి, మన ఫిర్యాదుకు స్పందన రాకపోతే ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికల సమయంలో ఓటు వేయడం కాదు.
ఎన్నికలు పూర్తయ్యాక కూడా ప్రజల ప్రశ్నలు కొనసాగాలి. ఎందుకంటే ఓటు వేసిన రోజే మన బాధ్యత ముగిసిపోదు. మన చుట్టూ జరుగుతున్న పాలనను గమనించడం, మన సమస్యలను ప్రశ్నించడం, అధికారుల నుంచి స్పందన కోరడం, ప్రజలకు అందాల్సిన సౌకర్యాలు అందుతున్నాయా లేదా చూడటం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యమే. అందుకే ఈ రోజు నుంచి మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న పాలన ఎలా పనిచేస్తుంది, ప్రజా సమస్యను ఎవరికి చెప్పాలి, అధికారులను ఎలా సంప్రదించాలి, మన ఫిర్యాదుకు ఈ స్పందన రాకపోతే ఏం చేయాలి, మన హక్కులను చట్టబద్ధంగా ఎలా ఉపయోగించుకోవాలి, ప్రజల సమస్య పరిష్కారం అయ్యే వరకు మనం ఏ విధంగా ఫాలో అప్ చేయవచ్చు, ఇలాంటి విషయాలను ఒక్కొక్కటిగా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో తెలుసుకుందాం. ఎందుకంటే పాలన గురించి తెలుసుకోవడం అంటే అధికారుల గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, మన గురించి మనం తెలుసుకోవడం, మన హక్కుల గురించి తెలుసుకోవడం, మన బాధ్యతల గురించి తెలుసుకోవడం, మన సమస్యకు పరిష్కారం కోరే మార్గాన్ని తెలుసుకోవడం. ఒక సామాన్యుడికి తన సమస్యను ఎక్కడ చెప్పాలో తెలియకపోతే అతని సమస్య ఎంత చిన్నదైనా పెద్దదైనా పరిష్కారం కాదు. కానీ అదే సామాన్యుడికి తన సమస్యను ఎవరికి చెప్పాలి, ఎలా ఫాలో అప్ చేయాలి అనే అవగాహన ఉంటే అతని గొంతు మరింత బలంగా వినిపిస్తుంది. అందుకే హక్కులను తెలుసుకుందాం, పాలనను అర్థం చేసుకుందాం, ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నిద్దాం, కానీ ఆధారాలతో ప్రశ్నిద్దాం, వాస్తవాలను తెలుసుకుందాం, చట్టబద్ధమైన మార్గంలో మన సమస్యలకు పరిష్కారం కోరుదాం. ఇదే ఈరోజు కొత్త ప్రయాణం అంటే మనం నేర్చుకోబోయే కొన్ని అంశాలు. ఇంతకుముందు ఆర్టికల్ 12 నుంచి 18 వరకు మనం తెలుసుకున్న విషయాలకు కొనసాగింపుగా ఇక నుంచి మన చుట్టూ ఉన్న పాలన గురించి కూడా తెలుసుకుందాం. మీకు ఉపయోగపడే సమాచారం ఏదైనా ఉంటే తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి. వాటిని వాస్తవాల ఆధారంగా తెలుసుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే మార్గం ఏంటో మనం కలిసి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రజల సమస్య చిన్నదైనా పెద్దదైనా దాని వెనుక మనిషి జీవితం ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారం దొరికితే అది ఒక కుటుంబానికి ఊరట కలుగుతుంది, ఒక గ్రామానికి మార్పు వస్తుంది, ఒక ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది. అందుకే మనం తెలుసుకుందాం మన హక్కులను, మన బాధ్యతలను, మన పాలనను, ముఖ్యంగా మన గొంతు ఎక్కడ వినిపించాలో అది అక్కడే వినిపించాలి. ఇప్పుడు ఆ వేదికగా మన ఏది నిజం ఛానల్ మీ ముందుకు వస్తుంది. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. ఇది మన కోసం. జై హింద్.